హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం వచ్చేసి పివోట్ పాయింట్స్లో R1ని R2ని బేస్ చేసుకుని ఏ విధంగా ట్రేడింగ్ చేయాలనే విషయాల గురించి డిస్కషన్ చేద్దాం. ఇది అనేది తప్పనిసరిగా మార్కెట్ ఏం చేయాలండి, మార్కెట్ అనేది గ్యాప్ అప్ కావాలి. గ్యాప్ అప్ అయిన తర్వాత ఏం చేయాలి, ఫస్ట్ క్యాండిల్ అనేది ఎట్టి పరిస్థితుల్లో రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ కావాలి. అంటే ఇఫ్ దే ఓపెన్ గ్యాప్ అప్ ఎబో R1 ఆర్ R2, మనకి పివోట్ పాయింట్స్ ఉంటుంది కదా, దాని మీద ఉండేది R1, దాని తర్వాత ఉండేది R2. కింద కనుక మనం చూసినట్లయితే S1 S2. సో తప్పనిసరిగా ఇక్కడ గ్యాప్ అప్ అయ్యి, అంటే పివోట్ పాయింట్స్ గ్యాప్ అప్ అయ్యి రెడ్ క్యాండిల్ ఫామ్ అయినా ఓకే, తర్వాత R2 మీద ఫామ్ అయ్యి రెడ్ క్యాండిల్ ఫామ్ అయినా ఓకే. వెన్ షుడ్ టేక్ ఏ షార్ట్ ఎంట్రీ వన్స్ క్యాండిల్ క్లోజ్డ్ బిలో R1 ఆర్ R2. అంటే గ్యాప్ అప్ అయిన క్యాండిల్ అనేది R1 కింద అంద క్లోజ్ కావాలి గ్యాప్ అప్ అయితే, లేకుంటే R2 కింద అంద క్లోజ్ అయినట్లయితే మనం ఏం చేయొచ్చు, సెల్ సైడ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. టార్గెట్ వచ్చేసి ఏంటది, PDH, అంటే PDH లేకుంటే R2 మీద ఓపెన్ అయింది అనుకోండి, R1 అనేది టార్గెట్ అని R1 క్లోజ్ చేసినట్లయితే ఎస్టర్డే ఏదైతే ప్రీవియస్ డే హై ఉందో అది టార్గెట్. స్టాప్ లాస్ ఎబో ఎంట్రీ క్యాండిల్ హై విత్ బఫర్ అండ్ ఎబో R1 ఆర్ R2, అంటే R1 R2. కొన్ని ఎగ్జాంపుల్స్ దీన్ని చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ కనుక మనం ఇక్కడ చూసినట్లయితే ఏంటది, మార్కెట్ ఏంటది, ఇది పివోట్ పాయింట్స్, సెంట్రల్ పివోట్ పాయింట్స్. సో ఇది ఏంటది R1 R2. మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయింది, R2 మీద ఓపెన్ అయ్యి ఫస్ట్ క్యాండిల్ ఏం కావాలని చెప్పిన తప్పనిసరిగా రెడ్ క్యాండిల్ ఫామ్ కావాలి. ఫస్ట్ క్యాండిల్ ఏం చేసింది, ఇక్కడ సాటిస్ఫై చేసింది, ఓపెన్ చేసి ఉడతాడు ఏంటిది, ఇక్కడ సెల్ సైడ్ ఎంట్రీ, హైలో స్టాప్ లాస్. టార్గెట్ ఇక్కడ ఏదైతే R1 ఉందో R1 అనేది టార్గెట్, అంటే R2 మీద ఓపెన్ అయితే R1 అనేది టార్గెట్ అనేది ఇక్కడ ఏం కావడం జరిగింది, ఫిల్ కావడం జరిగింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో మార్కెట్ ఏం చేసింది, ఓపెన్ అయింది. సో R1 మీద ఓపెన్ అయింది. సో ఇక్కడ ఎంట్రీ, అంటే ఈ క్యాండిల్ రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది కనుక సాటిస్ఫైడ్ ఎంట్రీ. టార్గెట్ ఇక్కడ ప్రీవియస్ డే హై అనేది మన టార్గెట్కి మనం చూడవచ్చు. నెక్స్ట్ కనుక మనం చూసినట్లయితే ఏంటది, R2 మీద ఓపెన్ అయింది. ఇక్కడికి మనం చూసినట్లయితే టార్గెట్ ఏంటది, R1 అనేది మన టార్గెట్ అనేది ఇక్కడ ఏం కావడం జరిగింది, ఫిల్ కావడం జరిగింది. సో దీన్ని థియరిటికల్గా ఏదో నువ్వు స్క్రీన్ షాట్ కట్ చేసి చెప్తున్నావు తప్ప ప్రాక్టికల్గా చెప్పడానికి ప్రయత్నం చేయండి అని చాలామంది అంటున్నారు. అందుకోసం ఏం చేద్దాం, మనం ప్రాక్టికల్గా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి రీప్లే బార్ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం రండి ఫ్రెండ్స్. ప్రాక్టికల్గా చెప్పుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇవరకు మనం ఏం చెప్పుకుందాం అంటే, ఎప్పుడు ట్రేడ్ చేయాలనే విషయం గురించి డిస్కషన్ చేద్దాం. ముందుగా ఎప్పుడు ట్రేడ్ చేయాలనే ఒక విషయాన్ని డిస్కషన్ చేసిన తర్వాత ఎప్పుడు ట్రేడ్ చేయకూడదనే విషయాన్ని మనం చూద్దాం. ఫస్ట్ ఏమని చెప్పాను, మార్కెట్ అనేది R1 మీద లేదా R2 మీద ఓపెన్ కావాలి. సో R2 మీద ఓపెన్ అయ్యి ఫస్ట్ క్యాండిల్ కనుక రెడ్ క్యాండిల్ ఫామ్ అయితే మనం ఇమ్మీడియట్గా సెల్ సైడ్ ఎంట్రీ అనుకుందాం. ఈ క్యాండిల్ లోలో ఎంట్రీ, హైలో స్టాప్ లాస్, నియర్ స్టాప్ లాస్ కాడికి వెళ్ళింది. టార్గెట్ ఏం చెప్పుకుందాం అంటే, ప్రీవియస్ డే హై లేదా R1 అనేది టార్గెట్. ఏం చేయాలి ఇక్కడ, తప్పనిసరిగా ఈ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎంటైర్ ఈ క్యాండిల్ రేంజ్ ఏదైతే ఉందో 46 పాయింట్లు ఉంది కదా, 46 పాయింట్లు 1:1 టార్గెట్ మినిమం ఉంటేనే మనం ట్రేడ్ చేయాలి. 1:1 టార్గెట్ లేకుండా చేయకూడదు. ఇక 1:2 ఉండదు, 1:3 ఉండదు, 4 ఉండదు, మనకు సంబంధం లేదు. మినిమం 1:1 ఉంటేనే మాత్రం చేయాలి. రిస్క్ రివార్డ్ రేషియో చూద్దాం. మార్కెట్ ఏం చేసిందని భయపడాల్సిన అవసరం లేదు. ఐదర్ స్టాప్ లాస్ ఆర్ ఐదర్ టార్గెట్. మన టార్గెట్ ఏం చేసింది, ఫిల్ అనేది చేయడం జరిగింది. మరి ఇక్కడ మనం ఎప్పుడు ట్రేడ్ చేయకూడదు అనే దానికి సంబంధించి ఒక క్లారిటీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి నేను ప్రయత్నం అనేది చేస్తాను. ఆ విషయాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంతవరకు మనం ఏం చెప్పుకుందాం అంటే, ఎప్పుడు ట్రేడ్ చేయాలి అనే విషయం గురించి మాత్రమే చెప్పుకుందాం. ఎప్పుడు ట్రేడ్ చేయకూడదనే విషయాన్ని చాలామంది ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. ఏ స్ట్రాటజీని మనం బిల్డప్ చేసినా ఎప్పుడు ట్రేడ్ చేయాలి అనే దానికంటే ఎప్పుడు ట్రేడ్ చేయకూడదు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ రూల్ ఏంటది, మొదటి 5 minutes క్యాండిల్ అనేది R1 కాడ లేదా R1 మీద ఓపెన్ అయినట్లయితే, గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయినట్లయితే మనం సెల్ సైడ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవాలి. సెకండ్ రూల్ ఏంటిది, తప్పనిసరిగా ఎంటైర్ ఈ క్యాండిల్ రేంజ్ ఏదైతే ఉందో, మనం తీసుకునే క్యాండిల్ రేంజ్ ఏదైతే ఉందో ఆ క్యాండిల్కి సంబంధించి ఏదైతే ఎస్టర్డే హై ఉందో, ఎస్టర్డే హైకి లేదా గతంలో ఉన్న ఏంటది R1 లేదా R2 మీద ఓపెన్ అయితే R1 లేదా లేకుంటే R1 మీద ఓపెన్ అయ్యి కింద క్లోజ్ అయినట్లయితే ఏంటది, ప్రీవియస్ అంటే పివోట్ పాయింట్ ఏదైతే ఉంటుందో అక్కడ వరకు 1:1 టార్గెట్ ఉంటేనే ఎంట్రీ తీసుకోవాలి. చాలా సందర్భాల్లో మిత్రులు ఏం చేస్తారు, R1 మీద ఇక్కడ ఓపెన్ అయింది,
ఫస్ట్ రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది అండ్ టక్కన సెల్ సైడ్ ఎంట్రీ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇది 100% రాంగ్. ఎప్పుడు ఇగ్నోర్ చేయాలనే పాయింట్ ఫస్ట్ పాయింట్ అందరికీ అర్థమైందని భావిస్తున్నా. ఇప్పుడు సెకండ్ పాయింట్ చూడడానికి కూడా మనం ప్రయత్నం అనేది చేద్దాం. ఏం చేద్దామంటే సెకండ్ పాయింట్ చూడడానికి ప్రయత్నం చేద్దాం. సో నెక్స్ట్ డేకి వెళ్తే ఇంకొక క్లారిటీ అనేది వస్తుంది. అంటే ఎప్పుడు ట్రేడ్ చేయాలి అనే దానికంటే ఎప్పుడు ట్రేడ్ చేయకూడదు అనే పాయింట్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. అందరూ చేయాలి అంటే మరి చేయకూడదు ఎవరు చెప్పాలి? సో ఇక్కడ ఇది ఓపెన్ కాలేదు, మళ్ళీ వెళ్దాం. ఏంటది మళ్ళీ వెళ్దాం. అవకాశం ఉన్నప్పుడు చెప్పుకుంటే ఒక క్లారిటీ అనేది మీకు కూడా వస్తుంది. సో పాయింట్ అయితే అర్థమైంది కదా. అట్లీస్ట్ 1:1 టార్గెట్ లేకుంటే మనం ఏం చేయలేం. సెకండ్ ఇక్కడ చూడండి, ఇది రిప్లై బార్లో చాలా ఫాస్ట్గా పెట్టుట్లో వెళ్ళిపోయింది. ఇక్కడ క్లారిటీగా మళ్ళీ ఒకసారి రిప్లై బార్ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ చూడండి మార్కెట్ ఏం చేసింది అనే విషయాన్ని చూద్దాం. సో ఏదైనా ఎవరు ఏం చెప్పుకున్నా సబ్జెక్ట్ ఈజ్ ఫైనల్. సబ్జెక్ట్ నేర్చుకోకుండా ఏమీ చేయకూడదు. ఇక్కడ ఏమైంది, ఎగ్జాక్ట్ R1 మీద ఓపెన్ అయింది. సో ఓపెన్ అయిన మార్కెట్ ఏం చేయాలి, తప్పనిసరిగా కింది సైడ్ క్లోజ్ కావాలి. కానీ నేను ఏం చెప్పాను, ఎస్టర్డే హై ఏదైతే ఉందో అక్కడ 1:1 టార్గెట్ లేనప్పుడు ఇగ్నోర్ చేయాలి. ఎప్పుడు ట్రేడ్ చేయాలనేది కాదు, ఎప్పుడు ట్రేడ్ చేయకూడదనే విషయం గురించి అర్థమైందని భావిస్తున్నాను. పీవోట్ పాయింట్స్ విత్ R1 R2 గ్యాప్ అప్ మార్కెట్ ఓపెన్ అయినప్పుడు ఎట్లా ట్రేడ్ చేయాలని ఒక క్లారిటీ వచ్చిందని భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. జై హింద్, శుభదినం.